వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్ మీద హక్కు ఉండదు తల్లి. నిన్ను సానపెట్టడానికే ఈ సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. దాన్ని కనుక నీవు తట్టుకుంటే రత్నమై వెలుగుతావు. లేకపోతే దాని నుండి తప్పించుకోవాలనుకుంటే రాయిలాగానే మిగిలిపోతావు. ఆధ్యాత్మిక పరిణితి పరిణామాలు దృష్ట్యా వ్యక్తులను 4 తరగతులుగా విభజించారు. మహాత్ములు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అని. ప్రజాబాహుల్యంలో ఎక్కువ మంది ఆర్తులు, అర్ధార్థులే ఏవేవో కోరికలతో, సంసారిక తాపత్రయాలతో సతమతమవుతూ ఉండేవారే ఆర్తులు. అర్ధార్థులు ముక్తి, తరింపు, సద్గతి వంటి విషయాలకు కేవలం నోటి మాటలుగా తప్ప ఎక్కువ మంది జీవితాలలో పెద్ద ప్రాముఖ్యత లేదు. రకరకాల కోరికలతో, సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి నిన్ను నీవు తెలుసుకో, జగత్తు మిథ్య, సంసారం మాయ వంటి ప్రబోధాలు రుచించవు సరికదా. అవి ఈ సంసార సాగరపు గట్టెక్కించలేని వంటి మెట్ట వేదాంతంగా తోస్తుంది. అటువంటి సంసారిక జీవులలో కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాసను రేకెత్తించి సత్యపదం వైపుకు నడిపించగల సమర్థుడే నిజమైన సద్గురువు. ఈ దుస్తర కార్యాన్ని అత్యంత సునాయాసంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్న సద్గురువు సామ్రాటు మన సాయిబాబా. అదెలాగంటే దానికి సమాధానం బాబానే వివరించి ఉన్నారు. భక్తులకు ఐహికంగానూ అమూష్మికంగానూ లాభం చేకూర్చడానికే మహాత్ములు ఉన్నది అనేవారు బాబా. అంతేకాదు డబ్బు, వ్యాపారము, ఆరోగ్యము, సంతానము, ఉద్యోగము తదితర విషయ సంబంధమైన సమస్యలతో, కోరికలతో బాబాను ఆశ్రయించే భక్తులను నిరసిస్తూ శ్రీ సాయిబాబా వంటి సద్గురువును ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రార్థించాలి గాని తుచ్చమైన ప్రాపంచిక కోరికలతో ఆశ్రయించకూడదు అని హితువు చెబుతున్న ఒక భక్తునితో బాబా, అలా అనవద్దు. నాకు సంబంధించిన వారు మొదట అలాంటి కారణాలతోనే నా దగ్గరకు వస్తారు. వారి యొక్క కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరికి రప్పించుకుంటాను. వారెంత దూరాన ఉన్నా సరే నేనే వారిని నా వద్దకు చేర్చుకుంటాను. ఎవరు వారంతట వారుగా నా దగ్గరకు రారు అని అన్నారు. వివిధ ప్రాపంచిక కోరికలతో స్వార్థం కోసమే మొదట బాబాను ఆశ్రయించిన బాబా మహిమల వల్ల ఆ కోరికలు తీరి కష్టాలు గట్టెక్కడంతో వారిలో మొదట బాబా పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. అదే క్రమంగా భక్తి విశ్వాసాలుగా పరిణితి చెందుతుంది. తమ నుండి ఏమీ ఆశించకుండా, తమలో ఏ అర్హతలు చూడకుండా, తమను తాముగా తల్లిలా ప్రేమించి కాపాడే అవ్యాజమైన బాబా ప్రేమ, కరుణలను గుర్తించగానే వారిలో క్రమంగా బాబా పట్ల, బాబా తత్వం పట్ల జిజ్ఞాస రేకెత్తుతుంది. అలా ప్రతి ఒక్కరూ ఆర్తులు, జిజ్ఞాసువులు అవుతారు. అలా జనించిన జిజ్ఞాస మనలో బాబా చరిత్ర బోధనలను గురించి తెలుసుకుని శ్రీ సాయి తత్వాన్ని గురించి ఆలోచించేటట్లు చేస్తుంది. బాబా చరిత్రలో ప్రకటమవుతున్న ఆయన అవ్యాజమైన ప్రేమకు, కరుణకు, సర్వజ్ఞతకు, సర్వశక్తి మత్వానికి మన మనసులు ముగ్ధమవుతాయి. క్రమంగా మన హృదయాలు బాబా వైపు తీవ్రంగా ఆకర్షితమవటం మొదలవుతుంది. బాబా పట్ల ఆకర్షణ పెరిగే కొద్దీ మన మనసులను ఎంతో తీవ్రంగా పట్టి పీడిస్తున్న సామాన్య సంసారిక సమస్యల పట్ల, కోరికల పట్ల నిర్లిప్త జనిస్తుంది. ప్రీతికరమైన వ్యక్తుల గురించి, విషయాల గురించి తిరిగి తిరిగి తలపోయటం మనసుకున్న సహజ లక్షణం. అందువల్ల బాబా వైపుకు మన హృదయాలు ఆకర్షితమయ్యే కొద్దీ బాబాపై మక్కువ ఎక్కువ కాసాగి క్రమంగా అది అనన్య చింతనకు దారితీస్తుంది. తమ యొక్క అనుగ్రహ దృష్టిని ఎప్పుడూ మన మీదనే నిలిపి జన్మ జన్మల నుండి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ సర్వజ్ఞునికి ప్రత్యేకంగా మన కోరికలు నివేదించడమేమిటి?
మనకేది మంచిదో ఆ ఇహపర శ్రేయోదాయి అయిన సాయికి తెలియదా అనే వివేకం అంకురించి ఆనందంతో ఆయన చరణాలకు శరణ పొంది సర్వం బాబా సంకల్పానికి ఇచ్చకు నిర్భయంగా వదిలిపెట్టి నిశ్చింతంగా జీవించటం సాధ్యమవుతుంది. అంటే క్రమంగా ఆర్తుడు జిజ్ఞాసువుగా, జిజ్ఞాసువు ముముక్షువుగా మారాడన్నమాట. వివిధ విషయ వాసనలతో, కోరికలతో, ప్రాపంచిక వ్యామోహాలతో సతమతమవుతున్న మనలను మనసు యొక్క సహజ స్వభావాన్ని కనుగుణంగా సంస్కరించి ఉద్ధరించి సద్గతిని అందజేయటమే సాయి యొక్క అవతార కార్యము యొక్క పరమార్థం. అంతేకాని ముముక్షవ దశలో బోధించవలసిన వివేక వైరాగ్యాలను, వేదాంత సత్యాలను ఇంకా ఆర్తులుగా అర్ధార్థులుగా ఉన్న దశలో మనకు బోధిస్తే అది శుష్క వేదాంతమవుతుంది. అటువంటి శుష్క వేదాంతానికి శ్రీ సాయి పదంలో చోటు లేదు. అందుకే అన్నారు శ్రీ వేమన యోగీంద్రులు, ఇహము విడిచి ఫలములింపగా గలవని మహిని పలుకువారి మతము కల్లా ఇహములోన బరము నొసుగుట కానరు అని. బాబా ఎన్నడూ ఇహాన్ని నిరసించలేదు. తన భక్తుల పారమార్థిక జీవితం పట్ల మాత్రమే తన బాధ్యత అంటూ వారి ఐహిక ప్రాపంచిక జీవితాన్ని పట్టించుకోక నిర్లక్ష్యం చెయ్యలేదు. తన భక్తులు ఇహపరాల భారం తామే వహిస్తూ వివిధ తరగతుల ప్రజలను వారి వారి యొక్క సంస్కారాలకు పరిణితికి అనుగుణంగా లాలించి బుజ్జగించి బోధించి తీర్చిదిద్దటమే బాబా యొక్క ప్రత్యేకత. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు అని బాబా అందుకే అనేవారు. మనం కోరే వివిధ ప్రాపంచిక కోరికలను ఆయన తీరుస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు మనలో పరిణితి కలిగి ఆయన ఇవ్వదలుచుకున్నది మనం కోరేంత వరకు. కానీ మానవుని కోరికలకు అంతమెక్కడా? కడులిడిపి నీరాడగా అన్నట్లు ఆ కోరికలన్నీ తీరి బాబా ఇవ్వదలిచిందేదో దాని మనం కోరేదెప్పుడు? ఇదసలు జరిగేదేనా అనే సందేహం సాయి భక్త రసం యొక్క రుచి తెలియని కొందరు బుద్ధిమంతులకు కలగవచ్చు. బాబా కేవలం మన కోరికలు తీర్చటం మాత్రమే కాదు, వాటిని ఒక క్రమంలో చక్కటి సంఘటనల కూర్పుతో మనకు అందించి మన అంతరంగం వాటి వల్ల సరైన పాంధాలో ప్రభావితమయ్యేటట్లు కూడా చూస్తారు. ఎవరికి వారు తమ తమ అనుభవాలను జాగ్రత్తగా విశ్లేషించి సమీక్షించుకుంటే శ్రీ సాయి కేవలం వరదైవమే కాదు, పరదైవం కూడానన్న సత్యం బోధపడగలదు. అంతేకాదు ఇహపర శ్రేయోదాయకమైన సాయి భక్తి యోగం యొక్క అపూర్వ ప్రాశస్త్రం కూడా అవగతం కాగలదు. కోర్కెలను తీర్చుటలో లేదు నిదానము, కోరికలను తీర్చి దిద్దటమే శ్రీ సాయి విధానము. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.